బెంగళూరులో తొక్కిసలాట ఘటన సుమోటోగా స్వీకరించింది కర్ణాటక హైకోర్టు. 10వ తేదీలోపు పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్ డిఎన్ఏపై కేసు నమోదు చేశారు పోలీసులు. తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు సీఎం సిద్ధరామయ్య. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కర్ణాటక హైకోర్టు. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అలాగే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈవెంట్ ఏర్పాట్లలో లోపాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తొక్కిసలాట ఘటనపై ఈ నెల 10వ తేదీలోపు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది. ఘటనకు గల కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పింది. ప్రభుత్వం అందించే స్టేటస్ రిపోర్టు మంగళవారం పరిశీలిస్తామంది హైకోర్టు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వంతో పాటు బాధితుల తరపు లాయర్ల వాదనను విన్నది కర్ణాటక హైకోర్టు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనను వినిపించారు. ఫ్యాన్స్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమేనని, దాదాపు 3 లక్షల మందికి పైగా అభిమానులు రావడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. తొక్కిసలాట ఘటనపై ఇరువైపులా వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది కోర్టు. మరోవైపు తొక్కిసలాటపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీపై కేసు నమోదు చేశారు. అలాగే క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉందంటూ ఈవెంట్ మేనేజర్ డిఎన్ఏ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు కర్ణాటక హైకోర్టుకు స్టేటస్ రిపోర్టును అందించింది రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరులో తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పింది. తొక్కిసలాటలో మరణించిన వారి ఫ్యామిలీలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ఆర్సీబీ యాజమాన్యం. బెంగళూరు తొక్కిసలాటలో చిన్నారులు మరణించడంపై ఎమోషనల్ అయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇలాంటి ఘటనల నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నారు. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల్లో చిన్నారులను చూస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు డీకే. ಮಕ್ಕಳು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬಹಳ ನಾನು ನೋಡಿದೆ ಅಂತ 15 ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು 10 ಜನ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ. ಅದನ್ನು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు సీఎం సిద్ధరామయ్య. బాధితులకు అండగా ఉంటామన్నారు. బీజేపీ పాలనలో జరిగిన మహాకుంభమేళా తొక్కిసలాటను తాము రాజకీయం చేయలేదన్నారు. అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనను కూడా స్వార్థానికి వాడుకోలేదని అన్నారు సీఎం సిద్ధరామయ్య.